సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇలా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎస్పెషల్లీ స్కూల్స్, కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్లో ప్రైవేట్ విద్యా సంస్థలు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి ఫీజుల రూపంలో. ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు, చట్టాలు రకరకాలు ఉన్నాయి. అవి అట్లనే బీరువాళ్ళలో మొలుగుతున్నాయి తప్ప వాటిని ఎవరు పాటించే నాదుడు లేడు. పేరెంట్స్ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అనేక విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు విద్యార్థి సంఘాలు కొన్ని పోతాయి, రిప్రజెంటేషన్లు ఇస్తారు డిఈఓలకి, ఆఫీసర్స్కి. ఫీజులు నియంత్రించాలి, పుస్తకాలు అమ్మొద్దు, యూనిఫామ్లు అమ్మొద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ప్రభుత్వం కూడా అంటుంది ఫీజుల నియంత్రణకి ఏదో చర్యలు చేపట్టబోతున్నాం, చేస్తాం అని. కానీ అది అయ్యేది లేదు, పోయేది లేదు. ఈరోజు కూడా అదే నడుస్తుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. ఒక రకంగా పేరెంట్స్ రక్తాన్ని జలగలు దాగినట్టు తాగుతుంది. అయినప్పటికీ చట్టాలు ఉన్నాయి, చట్టాలు మూలన మునుగుతున్నాయి. దీనిపైన అసలు ఏం చేయాలి అనే విషయాలపైన, ఇట్లాంటి విషయాలపైన పెద్ద ఎత్తున అద్భుతమైన ఉద్యమం చేసిన వ్యక్తి నా ముందున్నారు. విద్యార్థి సమస్యలు, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీలపైన, విద్యా సంస్థలపైన ఉద్యమాలు చేశారు ఆయన. దానికి సంబంధించి వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం చట్టాలు ఉన్నాయి, ఫీజుల నియంత్రణ కానీ, ఈ నియమ నిబంధనలు ఏంది, ప్రైవేట్ స్కూల్స్ రన్ కావాలంటే అసలు ఎట్లాంటి రూల్స్ పాటించాలనే విషయాలపైన వారిని అడిగి తెలుసుకున్నాం. నాతో పాటు క్రైస్తవ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలపైన, ఎందుకంటే వారికి పూర్తి సబ్జెక్ట్ ఉంది దీనిపైన. అనేక ఉద్యమాలు చేశారు, ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు అనేక విషయాలలో. వారిని అడిగి ఈ విషయాలపైన, మనకున్న అనేక అనుమానాలపైన వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీ యాజమాన్యానికి, మీకు ఇహ టీవీ యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లాంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఇచ్చి వారికి అవగాహన కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా ఏంటంటే ఇవాళ తెలంగాణ కానీ ఏపీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యా సంస్థల పేరుతోనే పెద్ద పెద్ద స్కూల్స్ వేస్తున్నాయి. కనీసం వెంటిలేషన్ ఉండదు, అపార్ట్మెంట్స్, బాత్రూముల కంటే హీనంగా ఉంటాయి. గాలి రాదు, వెలుతురు రాదు, కానీ లక్షల్లో ఫీజు ఉంటుంది. వాడు చదువు చెప్పేదేం కానీ ఫీజులు అయితే విపరీతంగా వస్తుంది. వాళ్ళు దీనిపైన చట్టాలు లేవా, రూల్స్ లేవా, ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయా, ప్రభుత్వాలనే ప్రైవేట్ యంత్రాంగాలు నియంత్రిస్తున్నాయా? దీనికి నాకు తెలిసింది ఒక చట్టం తెచ్చారు. ఇది మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విద్యా హక్కు చట్టం అని 2009లో తెచ్చారు. మరి ఆ చట్టం ఏం చెప్తుంది? వీటన్నిటి నియంత్రించే శక్తి ఆ చట్టానికి లేదా? అది యాక్చువల్గా బ్యూటిఫుల్ యాక్ట్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మన్మోహన్ గవర్నమెంట్లో 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ప్రధానిగా ఈయన ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే. యాక్చువల్గా ఈ యాక్ట్ వచ్చింది 2010 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే. పార్లమెంట్ ఆమోదం చెందిందేమో 26వ తారీఖు 27th రోజు గెజిట్, రాష్ట్రపతి నుంచి గెజిట్ రిలీజ్ అయింది. ఓకే. గెజిట్ రిలీజ్ చేస్తూ రాష్ట్రపతి గారు ఆ గెజిట్లో క్లియర్గా చెప్పారు ఈ చట్టం ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అంటే ఒక జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలలో, ఆల్సో కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే 1 నుంచి అంటే లైక్ ప్రాథమిక విద్యను పూర్తి అయ్యేంత వరకు 6 నుంచి 14 సంవత్సరాలు పిల్లలందరూ, ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ కూడా ఉచితంగా వారు విద్య పొందే అవకాశము ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. ఓకే. ఇది రైట్, ఇది చిల్డ్రన్స్ యొక్క రైట్, ప్రత్యేకమైన రైట్. ఇది ఒక రకంగా ప్రాథమిక హక్కుగా దీన్ని చేర్చారా? యాక్చువల్ ఏంటంటే ఈ రైట్ ను కాలరాస్తున్నాం మన ప్రభుత్వాలు. విద్యార్థుల చిల్డ్రన్ యొక్క హక్కులను కాలరాస్తున్నది ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఈ చట్టం అమలు చేయట్లేదు. ఎక్కడ లేదా? మన తెలుగు రాష్ట్రాలు లేదు. ఏపీ గవర్నమెంట్ లో చేశారు 2021లో జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఆ చట్టంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే ఫీజుల నియంత్రణ పైన కూడా ఒక చట్టం తీసుకొచ్చారు వాళ్ళు 2021లో. 15,000 రూపాయల కంటే ఎక్కువ దాటొద్దు హై స్కూల్. ఏపీలో హై స్కూల్లో అంటే ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. చేసుకొని ఫీజుల నియంత్రణ పైన కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారు. ఓకే. జీవోలు ఇవన్నీ కాకుండా చట్టాన్ని 2020 రిలీజ్ చేశారు. ఏం చేశారు అందులో అంటే హై స్కూల్కి 15,000 దాటొద్దు.
ప్రైవేట్ స్కూల్ అయినా సరే, కార్పొరేట్ స్కూల్ అయినా, ఎనీ స్కూల్, ఎంత తోపు స్కూల్ అయినా ఎంత తోపు స్కూల్ అయినా 15,000 రూపాయలు దాటనిక లేదు అంతే. ఎంత కార్పొరేట్ స్కూల్ అయినా నీ శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, మన్ను మశానం ఏదైనా కానీ అది రూల్ 20,000 రూపాయల కన్నా కాలేజీలో ఫీజు దాటడానికి లేదు. పెట్టారు అది తీసుకొచ్చారు జీవో, ఓహో చట్టం చేసి జీవో తీసుకొచ్చారు. ఓకే. తీసుకొస్తే ఇప్పుడు అది కొన్ని రోజులు ఇంప్లిమెంట్ అయ్యే లోపే ప్రైవేట్ యాజమాన్యాలు అందరూ కలిసి కోర్టులో కోర్టులో వేసేసారు. సో అది ఇప్పుడు పెండింగ్ లో ఉంది అంతే. సో మన దగ్గర కూడా యాక్చువల్గా 2010 నుంచి ఇంప్లిమెంట్ కావాలి, ఇంతవరకు కాలే. ఓకే. ఒక 3 ప్రభుత్వాలు మారినాయి ఇప్పటి వరకు. తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని. అప్పుడు కాంగ్రెస్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ కూడా కాంగ్రెస్ ఉంది. అవును. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల బిఫోరు, ఎన్నికల తర్వాత, స్టార్టింగ్ గవర్నమెంట్ అప్పుడు కూడా అన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఎంత అందమైన చట్టం ఇది, కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు నడిపింది కదా, ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అవును. నేను ఇప్పటికిప్పుడు దాదాపు 8 నుంచి 9 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు. చర్చ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సమీక్ష లేదు, స్టేట్మెంటే లేదు. సమీక్ష తర్వాత సంగతి, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సమీక్ష. ఓకే. అసలు కనీసం స్టేట్మెంట్ కూడా లేదు, నామకే వస్తా స్టేట్మెంట్ కూడా లేదు. ఫీజుల నియంత్రణ పైన ఎంపీ ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పారు, ఎలక్షన్ అయిపోగానే ఫీజుల పైన నియంత్రణ పైన ఏదో ఒకటి డెసిషన్ తీసుకుందామని. ఇంతవరకు లేదు. మళ్ళీ సేమ్ ఏదో దోసుకుంటూనే ఉన్నారు. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది పిల్లల హక్కు అండి. ఓకే. ఇందులో సెక్షన్ చాప్టర్ 1 సెక్షన్ 1లో ఏం చెప్తుందంటే 2010 నుంచి అమలైంది కదా, జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కావాలి. చాప్టర్ 2 సెక్షన్ 2లో ఏం చెప్తుందంటే ఇది క్లియర్గా అండి, 1 to 8th వరకు ప్రాథమిక విద్య ఏదైతే ఉందో ఈ ప్రాథమిక విద్య పొందడానికి పిల్లలకు రైట్ ఉంటుంది. సెక్షన్ 3లో ఏం చెప్తుందంటే ఈ పిల్లలు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ ప్రైవేట్ స్కూల్నైనా, ఏ కార్పొరేట్ స్కూల్నైనా చదువుకోవచ్చు ఫ్రీగా. సెక్షన్ యొక్క ఉద్దేశం ఆ రైట్ అదే. అంత అద్భుతం ఉంది అందులో. ఎన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో పిల్లలకు చదువుకోవడానికి రైట్ ఉంది. ఆ రైట్ ఉంది, ప్లస్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అనే సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 3. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 5 ఉంది. సెక్షన్ 5లో ఏం చెప్తారంటే క్లియర్గా పిల్లోనికి ఒక ప్రభుత్వ స్కూల్ ఉంది, ఆ స్కూల్ నచ్చలేదు, పక్కన ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్ నచ్చలేదు, ఈ పిల్లోనికి రైట్ ఉంది, నేను ఈ స్కూల్ కాదు నేను ప్లాన్ స్కూల్లో చదువుతాను, ఆయన కోరుకున్న దగ్గర చదువుకోవచ్చు. వాడు రిజెక్ట్ కూడా చేయడానికి లేదు. సెక్షన్ 5 చెప్తుంది. సెక్షన్ 5 రిజెక్ట్ కూడా చేయడానికి లేదు, వాడికి రైట్ ఉంది. పిల్లోనికి ఎక్కడైనా పోయి నేను ఈ స్కూల్లో చదువుతా, పలానా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది నేను చదువుతా అందులో, మనకి రైట్ ఉంది. నో అనడానికి ఆ స్కూల్ కూడా అనుమతి లేదు. కానీ మరి దీనికి క్వైట్ ఆపోజిట్ కదా, అసలు అది ఎక్కడ అమలు కావట్లేదు, క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనలు ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు. మొత్తం ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 7 చాప్టర్స్, 38 సెక్షన్స్. ఈ 38 సెక్షన్లో చెప్పదలసింది ఏంటంటే ఒక స్కూల్ వాతావరణం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల రైట్స్ ఏంది, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంది, ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంది, పేరెంట్స్గా ఉన్నటువంటి అంటే లైక్ అనాథ పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, HIV AIDS లాంటి పిల్లలకు కావచ్చు, ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఈ సెక్షన్ 38 సెక్షన్లలో పొందుపరిచారు. ఈ అన్ని విషయాలు అందులో ఉన్నాయి, అన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు ఒక 6 నుంచి 7 వేల స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్. ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏ నిబంధనలు పాటించారు. గమ్మత్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఇక్కడ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఈజీ, డబ్బులు ఉంటే చాలు. నీకు ఏదో ఒక 4 గోడలు కట్టేస్తారు, పర్మిషన్, NOC, ప్లే గ్రౌండ్ అవన్నీ తర్వాత సంగతి, ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేస్తారు, ప్రొసీడింగ్ వచ్చేస్తారు. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ప్లే గ్రౌండ్ ఉండదు, ఫైర్ NOC ఉండదు, ట్రాఫిక్ NOC ఉండదు, దారుణం అండి. ఒక లైబ్రరీ ఉండదు, కంప్యూటర్ ఉండదు, ఏది ఉండదు. ఫస్ట్ అయితే నీకు స్కూలు పర్మిషన్ ఇచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తే సార్. జనరల్గా 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలంటే 1000 స్క్వేర్ మీటర్ ఉండాలి ప్లేస్. రూల్ ఉంది, అది రూల్. 1000 స్క్వేర్ మీటర్ ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఉందా అండి? దానికి తోడుగా మళ్ళీ 500 స్క్వేర్ మీటర్స్ ప్లే గ్రౌండ్ ఉండాలి. అసలు వీనికి స్కూలే దిక్కులేదు, స్కూలే గోడౌన్ లెక్క ఉంటుంది, గోడౌన్ ఇంకా ఇది 500 మీటర్స్ ఉన్న అంటే మినిమం నేను చెప్పేది. ఇంకా హై స్కూల్ లెవెల్ అయితే 2200 కూడా ఉంది. ప్రైమరీ స్కూల్లో మీరు చెప్పారు, ప్రైమరీ స్కూల్ నేను చెప్పేది.
మినిమం స్టాండర్డ్స్ అంటే అట్లీస్ట్ 1000 ఉండాలి. ప్లే ఏరియా ఏది 6th to 10th వరకు, 1 to 5th 500 మీటర్ స్క్వేర్ ఏది ప్లే ఏరియా. నో ప్లే ఏరియా. ఎక్కడ ప్లే ఏరియా ఎక్కడ? పెద్ద పెద్ద వాళ్ళ కార్ షెడ్ అంత ఉంటుంది అది. నేను అదే అంటున్నా, ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నాయి. చెప్పనీకి రాదు. బడాబాబులు ఉన్న వాళ్ళ కార్ షెడ్ ఉంటుంది కదా, అవును, ఆ షెడ్ అంత ఉంటుంది. అందులో స్కూల్స్. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా ఈ ఆర్టీఈ యాక్ట్లో రైట్ టు ఎడ్యుకేషన్లో ప్రైవేట్ స్కూల్లో అది ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అయినా ఉచితంగా ఒక 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి బిలో పవర్టీ లైన్ కానీ అంటారు కదా. అసలు ఉందా అది? ఏ సెక్షన్ చెప్పు? ఉంది. యాక్చువల్గా చాప్టర్ 4 రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్లో నీకు చాప్టర్ 4 సెక్షన్ 12 క్లియర్గా ఏం చెప్తుందంటే, ఏదైనా నీకు ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వం నుంచి ఎంతో అంత కొంత లబ్ధి పొందుతారు కదా, ఎంతో అంత పర్సెంటేజ్ లబ్ధి పొందుతారు కదా. లైక్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే పర్మిషన్ కావచ్చు, నామినల్ ఫీజు. రిజిస్ట్రేషన్ అంటే నామినల్ ఫీజు గవర్నమెంట్ సొసైటీ ట్రస్ట్ మీద నడిపినప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సర్వీస్ కొంత ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఎంత పర్సెంటేజ్ అయితే నువ్వు పొందుకుంటావో యాజ్ ఒక ప్రైవేట్ స్కూల్ గా ఎంత పర్సెంటేజ్ పొందుకుంటావు, ఒకవేళ 20% నువ్వు పొందుకున్నావు అనుకో, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందినావు అనుకో, ఆ 20% ఫ్రీ ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి నువ్వు ఎంత పొందితే అంత నువ్వు ఫ్రీ ఇవ్వాలి బయట. మరి క్యాల్కులేషన్స్ అంతా ఎవరు చేయాలి? ఆయన ఎంత లబ్ధి పొందిండు, ఎంత ఇవ్వాలని డిఓలు చేయాలి, ఆర్జేడీలు చేయాలి. తెలుసా వాళ్ళకి? కాలేదు. ఎందుకు తెలియదు? మరి ఎక్కడ మామూలుగా క్లియర్గా తెలుసు వాళ్ళకి. తర్వాత వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, వీకర్ సెక్షన్స్ డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 25% ఫ్రీ ఇవ్వాలి. లైక్ SC ST, BCs, వికలాంగులు, HIV పేషెంట్లు. ఇది కన్సర్న్ ఉంటుంది. ఇది 25% రావాలి కంప్లీట్ గా. క్లియర్ మెన్షన్ చేశారు. 25% అనేది రాష్ట్రపతి గెజిట్ లో మెన్షన్ చేశారు. రాష్ట్రపతి గెజిట్ లో అంటే దానికి విలువ లేదు. ఎంత బాధాకరం అంటే రాష్ట్రపతి గెజిట్ మీద కూడా మనకు నమ్మకం లేదు. అంటే ఇంప్లిమెంట్ చేయట్లేదు. రాష్ట్రపతి రిలీజ్ చేసిన గెజిట్ కూడా లెక్క చేయట్లేదు. మన ప్రభుత్వం అంత గొప్పలు మన విద్యా వ్యవస్థ, ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, విద్యా సంస్థలు కానీ అలాంటి అవినీతి పరులు. ఆకనూరు మురళి సార్ ఉన్నారు కదా, ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ సారు, చాలా ఎప్పుడు ఒక మాట చెప్తాడు. ఒక 10-15 ఏళ్ల కిందట IAS-లను ఎప్పుడు దొంగలను రాయకపోతుండే ఎవరు పేపర్ వాళ్ళు, భయపడేది. ఆ మాటనే వినపడపోయేది. డిగ్నిటీ ఉండేది వాళ్ళంటే, డిగ్నిటీ ఉండేది. ఇప్పుడు IAS-లు పెద్ద పెద్ద కుంభకోణాలు దొంగలను రాస్తున్నారు. వాళ్ళు కాళ్ళు అయినా కూడా కాళ్ళు పక్కన పెడితే దొంగలను రాస్తే కూడా వాళ్ళు స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది నిజం ఉంది, నియర్ ఇది పరిస్థితి. కాబట్టి ఈ చట్టాలు సెక్షన్ 2 వల్ల అదే క్లియర్. 25% ఫ్రీ ఇవ్వాలి. ఫ్రీ ఇస్తూ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ఎవరైతే 25% మనకు పిల్లలకు ఫ్రీ ఇచ్చారో కార్పొరేట్ స్కూల్స్, ఈ యొక్క డాటా మొత్తం ప్రభుత్వానికి ఇలా అప్పచెప్పాలి. ఈ డాటా తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఎవరికి? ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు ఇచ్చిన ఫ్రీ సీట్లకి దాన్ని ఆ పేమెంట్ మొత్తం గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. సెక్షన్ 7లో క్లియర్. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏం చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం సగం బడ్జెట్ను, కేంద్ర ప్రభుత్వం సగం బడ్జెట్ను, ఈ ఇద్దరు కలిపి బాధ్యతాయుతంగా ఈ 25%కు ఎన్ని వేల కోట్లు అవుతుందో అన్ని వేల కోట్లు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. వీళ్ళిద్దరి బాధ్యత. చాప్టర్ 3 సెక్షన్ 7 ఇది క్లియర్గా చెప్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అయితే ఇది సరే, ఈ సెక్షన్లో ఈ ఎట్టున్నప్పటికీ చట్టం అవుతుంది. సగటు పేరెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి, అమలు చేయించుకోవాలి. నేనే ఉన్నా, సపోజ్ నా బాబో పాపనో పంపిస్తాను, నేను పోయి ఎవరిని అడగాలి? అసలు ఆర్టీఈ యాక్ట్ కింద నాకు 25% ఇవ్వండి అని లెటర్ ఎవరికి పెట్టుకోవాలి నేను? అయితే ఇలా ఫ్రీ సీట్ ఇవ్వండి అని చెప్పి. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, సెక్షన్ 32 ఉంటుంది. సెక్షన్ 32లో క్లియర్గా ఏముంటుంది అంటే, గెజిట్లో ఒకవేళ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకపోతే, ఏ రాష్ట్రంలో అయినా ఇంప్లిమెంట్ కాకపోతే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తల్లిదండ్రులు, లేదా ఉద్యమకారులు, లేదా విద్యార్థి సంఘాలు, ఎవరైనా బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. అదే ప్రభుత్వం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకపోతే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి మరి, ఇప్పుడు ఎవరికి చేయాలి మనం కంప్లైంట్? ఇంప్లిమెంట్ కాకపోతే సెక్షన్ 32 ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి. మనం ఎవరికి చేయాలి? ప్రభుత్వమే చేయట్లేదు కదా. ఇది
ఈ పాయింట్కి వస్తే నేను అంటాను. అంటే దానికి లీగల్గా ఏమన్నా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎంఈఓనో డిఈఓనో సపోజ్ రిప్రజెంటేషన్ ఇస్తాం, దానిపైన హైకోర్టు రిట్ పిటిషన్ అట్లా పోవడానికి లేదా? వెళ్ళొచ్చు కోర్టులో. ఇప్పుడు కాదు, నేను యాక్చువల్గా నేను పీజీ 2011లో ఉస్మానియాకి వచ్చాను, 2010 నుంచి చూస్తున్నాను రిట్ పిటిషన్లు. జడ్జిలు మారారు కానీ డేట్లు మారుతున్నాయి, ఆర్డర్ మాత్రం రాలేదు ఇంతవరకు నేను చూసిన కాడికి. ఇక అట్లా లేదు రిలీఫ్. మరి ఎట్లా ఈ చట్టాన్ని? ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి, ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉండాలి. ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉండాలంటే ఎవరు మాట్లాడాలి? తల్లిదండ్రులు మాట్లాడాలి. 41,000 స్కూల్ ఉన్నాయండి మన రాష్ట్రంలో. అందులో ప్రైవేట్ స్కూల్స్ ఒక 11,678 ఉంటాయి. ప్రభుత్వ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ కలిపి 31,000 ఉంటుంది. ఏం చేస్తారండి ఇంతమంది తల్లిదండ్రులు? ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతలేరు? ఓకే, చిన్న బేకరీకి పోతే ఒక వాటిపైన సమోసా కానీ ఏదైనా స్మెల్ వస్తే ఎక్స్పైరీ డేట్ ఉంటే, బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ అయిపోతే అడిగే తల్లిదండ్రులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అడిగే తల్లిదండ్రులు, పిల్లలకు రైట్ ఉంది కదండి, ఈ రైట్ ఎందుకు అడగరు? మా ఫీజులు ఎందుకు మేము ₹1,00,000 కట్టాలి? మీరు అన్నది అట్లా బిర్యానీ బాగాలేకుంటే స్మెల్ వస్తే బొద్దింకి వస్తే కొట్లాడే మన ప్రజలు, మన విద్యార్థులు, తల్లిదండ్రులు ఎందుకు ఇలా వాళ్ళ చిన్న పిల్లల యొక్క రైట్స్ ను కాలర్ రాస్తుంటే ప్రభుత్వం జీవితం సమాజం నిలదీస్తలేరు? సమాజ నిర్మాణానికి వాళ్ళే కదా. దేశం యొక్క అభివృద్ధి అనేది విద్యపైన ఆధారపడింది, పిల్లలపైన ఆధారపడింది. దేశం యొక్క డెవలప్మెంట్ కావాలంటే ఆ సోయి పేరెంట్స్ లో రావాలి. పేరెంట్స్ రాకపోవడం ఏంది? వాళ్ళ బాధ్యత. వాళ్ళు కొట్లాడొచ్చు. ఓకే, సెక్షన్ 10-11 అదే చెప్తుంది, సంరక్షకుని యొక్క బాధ్యత. వాడు అడగొచ్చు మనకి రైట్. ఏది మరి ఆ రైట్? సరే, ఈ సెక్షన్లో చట్టాలు తెలపైనా కనీసం ఓటు వచ్చినప్పుడు అవకాశం నిలదీయాలిగా, కనీసం ప్రజలు నిలదీయాలి కదా. నీ రైట్స్ నువ్వు నిలదీసుకోకపోతే నీకు ఉన్న రైట్ ని ఇంప్లిమెంట్ చేయమంటున్నావు. కొత్తగా నువ్వు కొట్లాడేది ఏం లేదు. మనం ఎన్నుకున్నాడు ముఖ్యమంత్రి. భగత్ సింగ్ లాగా, అంబేద్కర్ లాగా, మహాత్మా జ్యోతిరావు పిల్లగా నువ్వు పెద్ద ఉద్యమం చేయాల్సింది కూడా ఏం లేదు. మాకు ఇగో ఈ యాక్ట్ ఉంది, దీని సంగతి ఈ యాక్ట్ ఏంది, ఈ సంగతి ఏంది అని చెప్పి ఎలక్షన్లకు వచ్చినప్పుడు, లేదంటే మీరు రిట్ పిటిషన్ కోర్టులకు ముందర నిలబడండి, స్కూల్స్ ముందర నిలబడండి, కాలేజీల ముందర నిలబడండి, ఏంది దీని పరిస్థితి ఏంది చెప్పండి అని చెప్పమనండి. పేరెంట్స్ అది లేదు, డబ్బులు ఇట్లేదు అనే కాడికి వచ్చింది కదా ఇప్పుడు వ్యవస్థ. ఏం డబ్బులు? మాకు ఎలక్షన్ డబ్బులు రాలేదు మా ఇంటికి అని అది అడుగుతున్నారు. బయట వచ్చి నిలబడి అది అడుగుతున్నారు కానీ ఇది అడగట్లేదు. ఇది దురదృష్టం. ఎంత దురదృష్టం అంటే ఎంత బాధాకరం అసలు. ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అండి ఇది. ఇది ఎంత బ్యూటిఫుల్, ఎంత అతి మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలలో అతి ప్రాముఖ్యమైన చట్టం. ఈ చట్టాన్ని దేశ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి కులాలకు, మతాలకు, లింగ భేద ఏది లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా బడిగిడి పిల్లలందరూ బడిలో చేరాలి, ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు ఎవ్వడు కూడా వాళ్ళను టచ్ చేయడానికి లేదు, ఏ స్కూల్ అయినా సరే అని ప్రధానమంత్రి గారు మన జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తూ ఈ అమెండ్మెంట్ ఇది తీసుకొచ్చారు. యాక్ట్ని ప్రసంగం చేస్తూ మొట్టమొదటి భారతదేశం చరిత్రలో ఇది ఒక్క చట్టమే ప్రసంగం చేస్తూ యాక్ట్ లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఓకే, జస్ట్ జనరల్ గా ప్రపోజల్ పెడతారు, యాక్ట్ చేస్తారు, గెజెట్ రిలీజ్ అవుతుంది. ఉద్దేశాన్ని ప్రసంగం చేస్తూ దీన్ని రిలీజ్ చేశారు. ఓకే, అంత గొప్ప చట్టం. దీన్ని మనం పార్లమెంట్ చేసిన చట్టానికి రాష్ట్రపతి సంతకం చేసి గెజెట్ చేసిన దానికి విలువ లేదు. విలువ ఉందంటే చాక్లెట్ కి విలువ ఉంది. ఆటనా ఉంటది కదా, 50 పైసలు చాక్లెట్ కి. నిజంగానే ఇంకా మీరు చాక్లెట్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఇవాళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంత ఫీజు అనేది ఒక ఎంఆర్పి రేట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు మనం కిన్లే బాటిల్ అని, బ్లిస్లరీ బాటిల్ అని, వాటర్ మనం న్యాచురల్ భూమిలోంచి వచ్చిన వాటర్ని ప్రాసెస్ చేసి స్టిక్కర్ వేసి ఎంఆర్పి ₹20 అని అమ్ముతుంది. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, అన్ని ఉంటుంది. ఎంఆర్పి కంటే ₹1 ఎక్కువ అమ్మినా కానీ మనం నిలదీస్తాం, ఏంది దీని మీద 20 ఉందని. మరి స్కూల్ ఫీజులకి ఎందుకు లేదు? స్కూల్ ఫీజులకు ఎంత దౌర్భాగ్యం అంటే గవర్నమెంట్ అడ్డగోలుకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను. గవర్నమెంట్ చట్టం చేయలే, చట్టం చేసినా కాలయాపన చేస్తారు. జీవోలని, సర్క్యులర్స్ అని తీస్తూ ఉంటారు. ఏదైనా ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఒక సర్క్యులర్ అని ఏదో జీవో అని రిలీజ్ చేస్తారు. అట్లాంటి మన దగ్గర జీవోలు 91, జీవో నెంబర్ 42, ఇవన్నీ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిలీజ్ అయినవి. ఇవన్నీ రిలీజ్ చేయడము, బుట్టలేయడము ఇదే జరుగుతుందండి. తల్లిదండ్రులు ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ, తల్లిదండ్రులు స్కూల్లో కాడికి పోయి బతిలాడుకుంటారు. అవును, ఫీజులు ఏమైనా ఉంటే కొంచెం కన్సెషన్ కాళ్ళ ఎల్లబడుతున్నారు, బతిలాడుతున్నారు, పైరవులు చేయించుకుంటున్నారు, విద్యార్థి సంఘాలతో పైరవులు చేయించుకుంటున్నారు, ప్రజా సంఘాల చేత పైరవులు, ఎమ్మెల్యేల దగ్గరకు పోయి పైరవులు చేయించుకుంటారు, మాలాండోళ్ళ దగ్గరకు వచ్చి పైరవులు చేయించుకుంటారు. కానీ ఏ తల్లిదండ్రులు కూడా విద్యార్థి చదువుతున్న స్కూల్కి వెళ్ళి
మా పిల్లోంది ఈ ఫీజు ఇంత ఎందుకు తీసుకుంటామని అడిగేటోడు లేడు. ఏ చట్టం చెప్పి ఎందుకు అడగకపోవడానికి కూడా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ కార్పొరేటివ్ వ్యవస్థ కూడా చాలా అంటే హైప్ క్రియేట్ చేసింది. లైక్ ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఉందండి, నార్మల్గా స్కూల్ ఉంటుంది, దాంట్లో ఏసీ ఉంటుంది. ఏసీ వాడు ఎక్స్ట్రా ఫిట్ చేసి ₹1,00,000 ఎక్స్ట్రా వసూలు చేస్తాడు ఒక ఏసీ. ఈ వాతావరణానికి ఏసీ ఎందుకండి నీకు? అసలు స్ట్రాటజీ అది, చదువు కావాలి, స్ట్రాటజీ అది. వానికి కనీసం ఎస్ఎఫ్టీ ఉండదు, కాదు బిజినెస్, కనీసం 1000 స్క్వేర్ మీటర్ ఎస్ఎఫ్టీ ఉండదు వానికి. బిజినెస్ టెక్నిక్ ఏసీ బిజినెస్ ఒక అపార్ట్మెంట్ లేపుతాడు. మీరు మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి వెళ్ళండి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి అయితే నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు అండ్ స్కూల్స్ మొత్తం అయ్యే కనపడదు, మొత్తం అవే కనపడతాయి. బోర్డులు ఉంటాయి, బోర్డులు కూడా ఉండవండి, అపార్ట్మెంట్స్ బోర్డులు కూడా ఉండవు, బోర్డులు తీసేశారు. పిల్లలు బయటకు బోర్డు అనేది స్టార్టింగ్ లో ఉండే, తర్వాత మన అధికారులు ఇచ్చిన సలహాలను బట్టి బోర్డు కూడా తీసేసారు. అవి కూడా లేవా? అవి కూడా లేవు. అంతకుముందు కనపడేది, అవి కూడా తీసేశారు ఇప్పుడు. అంతే. ఇక్కడ ఏం నడుస్తుందంటే ఓన్లీ టాపర్స్ బ్యాచ్ నడుస్తుంది. ఆల్రెడీ స్కూల్ నుంచి ఓన్లీ టాపర్స్ తీసుకొచ్చామని చెప్తారు. అన్ని అనాథరాజ్యుడు స్కూల్స్, ఏ ఒక్కదానికి గుర్తింపు ఉండదు. నేను అడుగుతున్నాను, చాక్లెట్ పైన ప్రైజ్ ఉన్న మన దగ్గర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరండి? విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ కలిసి అవును, ఎందుకు బతిలాడుకోవాలి? ఎందుకు గీవులాడుకోవాలి? అసలు మీరు అడగండి, విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళి అడగండి, ప్లే గ్రౌండ్ ఏదైనా అడగండి. బోర్డు లో ఈ క్లాస్ కింద ఈ క్లాస్ కింద అని ఫీజు గవర్నమెంట్ ఫిక్స్ పెట్టాలి. అసలు బోర్డే పెట్టాలి, ఫ్రంట్ లో బోర్డు పెట్టాలి. పేరెంట్స్ అడగమని చెప్పండి, ప్లే గ్రౌండ్ ఏదని మా పిల్లలకి. ఏమన్నా రికమెండేషన్ లెటర్లు ఎందుకు? ఈ రికమెండేషన్ లెటర్ ఎందుకు? నీ ప్లే గ్రౌండ్ చూపెట్టమని చెప్పండి, నీ ఫైర్ ఎన్ఓసి చూపెట్టమని చెప్పండి. ఇది ఏం స్కూల్ రా, ఇది అపార్ట్మెంట్ ఉంది, మీరు అడగండి. ఒక 100 మంది అట్లా నువ్వు చట్ట ప్రకారం ఏ రూల్ పాటించవు, కానీ ఫీజులు అయితే ఫీజులు వసూలు చేస్తావు. ఏంది దాన్ని నువ్వు అడగండి, ఒక 100 మంది అడగమని చెప్పండి. ప్రతి స్కూల్లో వణుకు వస్తుంది, వాడి దెబ్బకి వణుకుతాడు. అవును, వాస్తవం. వాడు ఉండడు ఇంకా. నీ ఫీ లేదా బిడ్డ మేము చెప్పిన ఫీజులో నువ్వు కట్టని చెప్పాలి. అవును, వాడు మందారిలో కన్నా రావాలో మూసుకొని పోవాలి. యాక్చువల్గా మీకు ఇంకొక లాజిక్ పాయింట్, శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు పుట్టగొడుగులో వందలు పుట్టుకొస్తున్నాయి అంటారు కదా, వణుకు పుట్టించవచ్చు అండి వాళ్ళని. అంతేనా? ఎట్లా? ఎందుకు చెప్పాలా? గుర్తింపు లేకుండా ఏ స్కూల్ను కూడా ఈ రాష్ట్రంలో నెలకొల్పొచ్చు. అది ఉంది ఆర్టీ యాక్ట్ లో. సెక్షన్ 18 చాప్టర్ 4 క్లియర్గా ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక స్కూల్ రన్ చేయాలంటే మన రాష్ట్రంలో మన ప్రిమిసెస్లో ఎక్కడైనా కూడా ప్రభుత్వ గుర్తింపు లేకుండా స్కూల్ను ఎస్టాబ్లిష్ చేయదు. సెక్షన్ 18 ఉన్నాయా స్కూల్స్? ఉన్నాయా కాదు, వేలల్లో ఉంటాయి. వేలల్లో ఒక రంగారెడ్డి జిల్లాలో దాదాపు 200 పైగా ఉంటాయి. అనుమతి లేకుండా 200కు పైగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్ సరైనది. అవును, దాదాపు ఒక 200 పైగా మన హైదరాబాద్లో ఉంటాయి. రంగారెడ్డిలో 200 పైన ఉంటాయి. 150 పైగా ఉంటాయి. వందలు నేను చెప్పేది ఆన్ రికార్డు, గవర్నమెంట్ కూడా తెలుసు. ఇంత టెక్నాలజీ పెరిగాక, ఇంత చైతన్యం పెరిగాక కూడా గుర్తింపు లేకుండా నడిపిస్తున్నారు. భయం లేదు. నేను చెప్తున్నా కదా, ప్రాపర్గా ఎవడు దాని మీద కొట్లాలే, ఎవడు కొట్లాలే. ఆ చట్టం గురించి ఎవడు చదవరు కూడా. మన ఉన్నాయి కదా పుట్టగొడుగులు లేక నారాయణ సీజన్, ఇందులో గుర్తింపు లేని కూడా ఉన్నాయా? 100 ఉన్నాయి అంటున్నా. వాటిలోనే 100 ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏదో నెంబర్ ఇస్తారుగా మా కోడ్ ఇదని. ఇప్పుడు వాళ్ళకు ఒక 100 స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, 50 స్కూల్స్ కే పర్మిషన్ ఉంటుంది. మిగతా 50 స్కూల్స్ ఫార్వర్డింగ్. ఆ కోడ్లలో ఈ కోడ్ ని అక్కడ ఫార్వర్డ్ చేసుకుంటారు. ఓహో, ఆ దందా కూడా ఉంది. నేను ఇప్పుడు క్లియర్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఒకవేళ ప్రభుత్వం కనుక నాకు సహకరిస్తే, నాకేం జీతం ఇవ్వమంటలేను, లేదంటే నాకేమైనా వెహికల్ పెట్టమంటే ఏం చెప్పట్లేదు. నేను ఇచ్చిన కంప్లైంట్ మీదనే యాక్షన్ తీసుకోమని చెప్పండి, అధికారులకు సూచనలు ఇవ్వమని చెప్పండి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి 100 కోట్లు తెప్పిస్తాండి సంవత్సరానికి. ఎట్లా? ఓపెన్ ఛాలెంజ్. ఎట్లా? 100 కోట్ల రూపాయలు. ఎట్లా అని చెప్తాను? ఫైన్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకురావచ్చు. ఫైన్ కూడా వేసే ప్రొవిజన్ ఉందా? సెక్షన్ 18, 19 అదే. ఒకవేళ గుర్తింపు లేకుండా స్కూల్ నువ్వు ఎవడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో, సెక్షన్ 19 ప్రకారంగా ₹1,00,000 జరిమానా, ఇమ్మీడియట్లీ సీజ్, క్రిమినల్ కేసు. ఓహో, ఇదంతా ఉంటుంది. గుర్తింపు లేకుండా ఎవడైనా సరే ఒక స్కూల్ నిర్వహిస్తారు. 1 lakh ఫైన్ అయిన తర్వాత, సీజ్ అయ్యి 1 lakh పెనాల్టీ వేసిన తర్వాత కూడా మన దగ్గర కండక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
అంత ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అంత ప్రబుద్ధులు కూడా అంత తెలివికల్లో ఉన్నారు. ఆ సలహాలు కూడా మన అధికారులు ఇస్తారు మళ్ళీ మన ఎట్లా చేయాలని చెప్పి. ఎందుకంటే ఆ లోపు వీడు కాంప్రమైజ్ అయిపోతారు కదా, ఎవడైతే కంప్లైంట్ పెట్టిండో వాడు కంప్లైంట్ పెట్టినాడు కాంప్రమైజ్ అయిపోతారు అప్పటి వరకు. కాబట్టి అసలు సీజింగ్ దాకా ఉండదు, సీజింగ్ దాకా ఏముండదు. మేనేజ్ ఎవరు విద్యార్థి నాయకులు ఎవరు కంప్లైంట్ పెట్టినా ఆ కంప్లైంట్ పెట్టడము, కంప్లైంట్ పోగానే ఎంఈఓనో లేకపోతే డిఓనో ఇమీడియట్లీ మాట్లాడతాడు మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసి 10,000 క్లోజ్ అయిపోతుంది. ఇది సీజింగ్ అనేది ఉండదు. నేను హోంవర్క్ చేసిన కదండి, బహుశా అంత హోంవర్క్ నేను చేసి ఉంటా, మామూలు హోంవర్క్ చేయలే. దాదాపు ఒక 30 స్కూల్స్ కు నేను అట్లా పెనాల్టీలు కూడా వేయించాను. ₹1,00,000 పెనాల్టీలు వేయించాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో దాదాపు ఒక 70 లక్షల వరకు వేయించా పెనాల్టీలు. డిగ్రీ కాలేజీలో అయితే ఒక 5 కోట్లకు చిల్లర వేయించా. మా ఉస్మాన్ యూనివర్సిటీ అండర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలకు 5,25,00,000 పెనాల్టీలు కూడా వేయించా. అయితే నేను అన్నా ఇప్పుడు మీ పాయింట్కి వస్తున్నా, 100 కోట్లు ఎట్లా తీసుకొస్తారనేది. గుర్తింపు లేకుండా ఏ స్కూల్ రన్ చేస్తే సెక్షన్ 18 సెక్షన్ 19 ప్రకారంగా ₹1,00,000 జరిమానా సీజ్ చేయాలి. తర్వాత కూడా రన్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు అన్న పాయింట్. తర్వాత రన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే సెక్షన్ 19 క్లియర్గా అదే చెప్తుంది, రోజుకు ₹10,000 మళ్ళీ పెనాల్టీలు వేయాలి. డైలీ 10,000. నెలకి ఎంత అవుతుందండి ఒక స్కూల్కి? 30 లక్షలు, 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు డైలీ 10,000. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక 200 స్కూల్ వేసుకోండి, 3 లక్షలు అంటే దాదాపు ఒక 60 కోట్లు తీసుకురావచ్చు కదా. అవును, 60 కోట్లు ఈజీగా తీసుకురావచ్చు. అవును, సెటిలైట్ చేయొచ్చు మొత్తం. మళ్ళీ ఇంకా రావు. ఇంకా ఇవి ఎవడైతే ఇప్పుడు ఈ పుట్టగొడుగుల లాగా వస్తున్నాయి, 100ల కొద్ది వెలిసిపోతున్నాయి, నారాయణ శ్రీ చైతన్య భాష్యము లేదంటే ఇట్లాంటివి 100ల కొద్ది రోజు ఒకటి పుట్టుకొస్తున్నాయి. ఎందుకు పుట్టుకురావు? నువ్వు కొట్లాడేది నీకు దమ్ము లేదు. నువ్వు రైట్ ముందర పెట్టుకుని అంతా కొట్లాడట్లేవు. నువ్వు సీజింగ్ చేయించలేకపోతున్నావు, పెనాల్టీలు వేయించలేకపోతున్నావు. 100 కాకుండా 1000 వస్తాయి రేపు. అవును, వాడు వణుకు పుడుతుందండి. వాడు రాడు, అసలు వాడు ఇంకో స్కూల్ పెట్టడానికి భయపడతాడు. ఎందుకు ఇలా అపార్ట్మెంట్లో పెడతాడంటే వాళ్ళకి ప్లేస్ దొరకలేదు. ప్లేస్ దొరకకనే వాడు అపార్ట్మెంట్లో పెడతాడు. రేపు చెప్తున్నా వాని ఇల్లు తప్ప ఇంకా అన్ని ఇళ్ళల్లో పెడతాడు. పేరెంట్స్ ఇళ్ళనే స్కూల్ పెడతాడు. అంతే, మన ఇంట్లోనే స్కూల్ పెడతాడు. అవసరం లేదండి, మేమే ఇక్కడ మీకు ఒక రూమ్ కంపల్సరీ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇంజనీరింగ్ డాక్టర్ రావాలంటే కంపల్సరీ మీ ఇంట్లో ఒక రూమ్ పెట్టాలి. ఆ రూమ్ మా వాళ్ళు టీచర్స్ అక్కడికి వచ్చి మనం కూడా టీచింగ్ చేస్తాం, మా ఇంటికే వచ్చి చెప్తా అంటారు. తర్వాత మేము టీచర్స్ డైరెక్ట్ మీ ఇంటికి పంపిస్తాం. వస్తుందండి, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు స్కూల్ అంటే ఒక వాతావరణం ఉండి ఇంత ముందుకి, ఆ వాతావరణం నుంచి ఏడుకొచ్చింది అపార్ట్మెంట్ల కాడికి వచ్చింది. ఆ అపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఏసీ రూమ్ల కాడికి వచ్చింది. ఆ ఏసీ నుంచి లాస్ట్ లాడ్జీలో ఉండే స్థాయికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మన పిల్లలకే వస్తుంది. మన బెడ్రూమ్ లో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ ఇద్దరు పిల్లలు ఉండరు కదండి, మీ ఒక హాల్ క్రియేట్ చేసుకొని మీ పక్కన ఆ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కలిపి అక్కడికి మా టీచర్ వస్తారని హోమ్ ట్యూషన్ టైప్ హోమ్ స్కూల్ అయిపోతుంది. అంతే, హోమ్ స్కూల్ అయిపోతుంది. అంతే, ఎగ్జాక్ట్లీ అది వస్తుంది 100%, డౌటే లేదు. అందుకే అంటారు ₹100 ఈజీగా పెనాల్టీలు వేయచ్చు. ప్రభుత్వం ఎందుకు నిబద్ధత లేదు? డిఓలు ఎందుకు కమిట్మెంట్ లేరు? ఎంఈఓలు ఎందుకు కమిట్మెంట్ లేరు? కరప్టెడ్ అయిపోయారండి, భయంకరమైన. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఆర్టీ యాక్ట్ వచ్చింది చాలా అద్భుతంగా, మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఎమోషనల్ స్పీకింగ్తో ఇచ్చారు. ఇంత అద్భుతంగా ఉన్నాయి. మీరు చెప్పే సెక్షన్ చూస్తే వెరీ ఫెంటాస్టిక్ అయ్యి ఉన్నప్పటికీ ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు మీకు మీరు చెప్పేది 6 years నుంచి 14 years వరకు నిర్బంధ ఉచిత విద్య ఇవాళ. కానీ ఉన్నత ఫీజులు కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల ఫీజులు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకే ఉన్నాయి, నర్సరీ నుంచి పీపీఈ నుంచి. ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎక్కువ ఉన్నాయి మీకు స్కూళ్ళలో. ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫీజుల కంటే కూడా లక్షలలో ఉన్నాయి. ఆ ఫీజులే ఇంకా తక్కువ ఉన్నాయి వీటితో పోలిస్తే. మరి ఈ చట్టాలు ఇంత పగడబందిగా ఉన్నప్పుడు ఎందుకు అమలు కావట్లే? ప్రభుత్వాన్ని ప్రైవేట్ స్కూల్లో ఏమైనా డామినేట్ చేస్తున్నాయి? అసలు ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ పైన అజమాయిషి ఉంది? 100% డామినేట్ చేస్తాయి. మనం ఏదైనా ఒక చట్టము గవర్నమెంట్ కనుక ఏదైనా పూనుకుందనుకోండి, ప్రైవేట్ యాజమాన్యాలు అందరూ కలిసి కోర్టులో కేసేస్తాం. కోర్టులో కేసేస్తే అది తెగడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. ఆ లోపు ప్రభుత్వాలే మారిపోతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. మన పేరెంట్స్ ఎందుకు వేయలేకపోతుంది? ఇంత చట్టం ఉంది, మాకు ఎందుకు అమలు చేయట్లేదని? అసలు వీళ్ళు అమలు పక్కన పెట్టండి, అసలు స్కూల్లో అడిగితే కదా ఫస్ట్. కోర్టు దాకా పక్కన పెట్టండి, ఈ స్కూల్లోనే అడగొచ్చు కదా. ఇప్పుడు సింపుల్ అండి లాజిక్. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో, టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో స్క్రీనింగ్ టెస్ట్లు పెడతారు, ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. పిల్లలకు పెడతారు, ఏదో అడ్మిషన్కి పిల్లలకు పెడతారు, ప్లస్ తల్లిదండ్రులకు పెడతారు, పేరెంట్స్ కూడా టెస్టులు పెడుతున్నారు. ఉందా అట్లా చట్టం? ఉందా? పెట్టొద్దండి. సెక్షన్ 13 అదే చట్ట వ్యతిరేకం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాయొద్దు, క్యాపిటేషన్ ఫీజు తీసుకోవద్దు, డొనేషన్ తీసుకోవద్దు, అస్సలే తీసుకోవద్దు. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్ ఎవడన్నా రాస్తే, ఏ స్కూల్ ఎవడన్నా పిల్లల చేత స్క్రీనింగ్ టెస్ట్ ఎవడన్నా పెట్టిస్తే, ఎంట్రన్స్
ఫర్ అడ్మిషన్. ఎవడైనా అట్లాంటి ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తే 25,000 రూపాయలు జరిమానా ఫస్ట్ అటెంప్ట్. ఓకే. మళ్ళీ ఇట్లనే చేస్తారని చెప్పి ఒక సపోజ్ ఇప్పుడు మీరు వెళ్ళారండి, మీ బాబుని జాయిన్ చేశారు అనుకుందాం కొంచెం, మీరు ఒకవేళ కంప్లైంట్ చేస్తే 25,000, నాకు సంబంధించిన నా పిల్లలు ఉన్నారు అనుకోని నేను కంప్లైంట్ చేస్తే ఫస్ట్ 25,000 కదా, ఇప్పుడు 50,000. ఇట్లా పేరెంట్కి 25,000 పెరుగుతుంది. కానీ మన ముందే కళ్ళ ముందే పెడతారు, మీ వాడికి సీట్ రాలేదు అంటాడు. సీట్ రాలేదు, దానికి వాడు ఏడుస్తాడు, బతిలాడుతాడు, నీ దండం పెడతాడు, పరిస్థితులు ఇవ్వండి అని చెప్పి వైరల్ చేయించుకుంటారు. అసలు స్క్రీనింగ్ టెస్ట్ అసలు వాడు చేసేది అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తే, డొనేషన్ ఎవడన్నా వసూలు చేస్తే 50,000 రూపాయలు ఇమ్మీడియట్లీ పెనాల్టీ వేయాలి. 10 రెట్లు, సారీ, ఒకవేళ 50,000 వాడు 50,000 డొనేషన్ తీసుకున్నాడు అనుకోండి, దానికి 10 రెట్లు 5 లక్షలు జరిమానా. వాడు 1 lakh డొనేషన్ వసూలు చేసిన అనుకోండి, దానికి 10 రెట్లు కంప్లైంట్ ఇస్తే ఉందా ప్రయోజనం? ఉంది. నేను అదే చెప్తున్నా, 13 ఇప్పుడు క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి, స్కూల్ ఫీజు కాకుండా నీకు అదే చెప్తున్నా. ఇప్పుడు చాప్టర్ 1, 2 సెక్షన్ 2 అదే ఏం చెప్తా అంటే క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి. ఏదైనా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్ ఫీజు అంటే స్కూల్ ఫీజు కాకుండా ఇతర రూపంలో ఏది తీసుకున్నా దాని క్యాపిటేషన్ ఫీజు కిందకి వస్తుంది. అట్లా క్యాపిటేషన్ ఫీజు కనుక వసూలు చేస్తే అది 10 రెట్ల జరిమానా. 10 రెట్లు జరిమానా. 10 రెట్లు. 1,00,000 వసూలు చేస్తే ఇప్పుడు మీరు అన్నట్టు 10 లక్షలు. 50,000 వసూలు చేస్తే 1,00,000 ఏమంటారు, 50,000కి 5 లక్షలు. 10 రెట్లు అంటే ఈ చెప్పండి, పేరెంట్కి ఏం దౌర్భాగ్యం అండి, ఆయన బతినాడుకున్నంత దౌర్భాగ్యం. ఎందుకు వానితోటి ఇంత పైరం ఎందుకు? మీరు 100 మంది అడగండి, 1000 మంది ఉంటారు కదా, ఏ స్కూల్లో పోయినా మినిమం 300 మంది ఉన్నారు. కనీసం ఒక 20 మంది అడగండి పేరెంట్స్ అందరు పోయి, న్యూసెన్స్ అవుతుంది వానికి. న్యూసెన్స్ 20 మంది. ఇప్పుడు మేము విద్యార్థి సంఘాలుగా మేము కొట్లాడుతున్నాం కదా, వీళ్ళకేం ముట్టింది? అవును, అసలు బాధితులు వాళ్ళే కదా. పేరెంట్స్ వెళ్ళొచ్చు కదా, డైరెక్ట్ గా డిఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, డైరెక్ట్ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. అవును, ఇంతమంది లక్షల మంది పేరెంట్స్, ఒక్కొక్క డిఓకి 100 మంది వెళ్తే మైండ్ ఖరాబ్ అవుతుంది. పనికిరాని విషయాలపైన ఓన్లీ డిఓ ఆఫీస్కి వెళ్ళండి, 100 మంది వెళ్ళండి, 10 మంది న్యూసెన్స్ ఎంత న్యూసెన్స్ వాడు ఆరాంగా కూర్చున్నాడు అండి. కంప్లైంట్ ఇస్తే వాడు డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. మీరు ఫస్ట్ డే 10 మంది అయ్యారనుకో, నెక్స్ట్ డే 100 అవుతారు. ఇప్పుడు డిఓ వాడు ప్రశాంతంగా ఉన్నాడు, చాలా ఎంఈఓ అంటాడు ప్రశాంతంగా ఉండు, వాడు వసూలు చేసుకుంటా టార్గెట్ పెట్టుకొని 2 ఎంఈఓలను 3-4 ఎంఈఓలను అనే మండలాల్లో తిప్పుకుంటా ఎవరిని కాడ ఎంత తీసుకురావాలి, ఎవరి దగ్గర ఏం కంప్లైంట్ వచ్చింది, ఎవరిని సెటిల్మెంట్ చేయాలి, సెటిల్మెంట్ కాకపోతే మనమేం సెటిల్మెంట్ చేసుకోవాలి, ఈ పనిలో ఉన్నారు డిఓలు. అంటే ఇప్పుడు మన ఓటు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే ఆదాయం. నేను దాదాపు ఒక 2 నెలల నుంచి కంప్లైంట్స్ పెట్టాను, 2 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. నన్ను సెటిల్మెంట్ కోరారండి, డిఓనే నన్ను స్పెషల్ గా సెటిల్మెంట్ కు ఇన్వైట్ చేశారు. యాక్షన్ తీసుకోవాల్సిన డిఓ సెటిల్మెంట్ కి ఇన్వైట్ చేశారు. నేను అట్లా కూర్చున్న చాలా మంది దగ్గర ఏం జరుగుతుందో చూద్దామని నన్ను కూర్చోబెట్టారు కూడా, అలా పేర్లతో సహా కూడా చెప్పాను నేను ఇంతకుముందుకే. ఓకే, ఇంత దౌర్భాగ్యం. సరే, ఫైనల్గా ఇప్పుడు చట్టం ఇంత అద్భుతంగా ఉంది, మీరు చెప్పే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రకమైన జరిమానా, టెస్టులు కానీ, డొనేషన్లు కానీ, క్యాపిటేషన్ ఫీజు కానీ, ఉచిత విద్య కానీ, వీటన్నిటికీ ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది. వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ముందు పేరెంట్స్లో చైతన్యం రావాలి, అది రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? ముందు మనం విద్యా సంస్థల పైన కొట్లాడే కంటే బాధితుల్ని చైతన్యం చేస్తే బెటరా? అవును, యాక్చువల్గా తల్లిదండ్రులను మనం చైతన్యపరచాలి. ఈ గెజిట్ను యాక్చువల్గా ఏదైతే రాష్ట్రపతి గెజిట్ ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఈ గెజిట్ను మీద బాగా అవేర్నెస్ రావాలి, చైతన్యం చేయాలి. ఇప్పుడు మీ వేదిక ద్వారా అదే చెప్తున్నా, ఇహే టీవీ ద్వారా మీకు నేను కోరుకున్నది ఒకటే, మీరు ఏం చేస్తారో తెలియదు, ఈ గెజిట్ను పాపులర్ చేయండి. ఈ గెజిట్ను అవేర్నెస్ తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ సెక్షన్ను పాపులర్ చేయండి, తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా అడిగే అది వస్తుంది నాలెడ్జ్. ఇప్పుడు ప్రధానంగా టీవీలు అంటున్నాం కదా, ఎలక్ట్రానిక్ మీడియా అంటున్నాం కదా, సిగ్గుచేటు నేను చెప్తాను ఉండాలి. ఇట్లాంటి పైన ఎన్నడన్నా చర్చ పెట్టమని చెప్పండి. మనలో ఏం చర్చ పెడతారో తెలుసా అండి, అన్ని నువ్వు టీవీ 9 కానీ, ఏబిఎన్ కానీ, ఎన్టీవీ కానీ, ఇంకా ఇతర టాప్ మోస్ట్లో ఉన్నాయి అన్ని. మన దువ్వాడ సీను, ఓకేనా, మాధురి, ఆమె ఏ లడ్డు తింటుంది, ఆమె ఎక్కడ పడుకుంది, ఎక్కడ తింటుంది, ఆమెకి ఏ కర్రీ అంటే ఇష్టము, ఏ ఫుడ్ అంటే ఇష్టము, నీకు ఏ కారు ఇప్పించిండు, ఇది కావాలి చర్చ.
ఓకే. గంటలు తరబడి ఇస్తారండి. సినిమా హీరోయిన్ టాటూ ఏదైనా జరగాలి, మాలభంగం జరగాలి, ఇట్లాంటివి ఏమైనా జరిగితే మనం ఫుల్ పాపులర్ చేస్తారు. ఇప్పుడు నిన్న కొండా సురేఖ ఇష్యూ చూడండి. కొండ సురేఖ ఓ ఫుల్ వద్దంటే ఇప్పుడు గంట లైవ్ పెడతారు అవసరం అనుకుంటే, ఇవి పెట్టరు. అది అవసరం లేదు. ఇది కదండి మనకు కావాల్సింది. మళ్ళీ మనమే సమాజం అని మనమే మాట్లాడతాం, నీతి అని మనమే మాట్లాడతాం, ఎందుకు ఇట్లా అయిపోయింది విద్యా వ్యవస్థలు ఇట్లా అయిపోయింది అని మనమే మాట్లాడతాం. ఇది మనం మాట్లాడేది. నువ్వు దేనికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నావు? సిగ్జెంట్ కదా, సెన్సేషన్కి ఇస్తాను. సెన్సేషన్కి ఇస్తావు. నీకేం అవసరం అండి? ఇద్దరు మ్యాట్రిమోనియల్ ఇష్యూ నీకేం పని? అవును, ఎంత పెద్ద మీడియాకి 2 రాష్ట్రాలకి ఏం పని? వాళ్ళు ఒక్కళ్ళదే కదా, దేశంలో చాలా ఉంటాయి. చాలా అసలు ఎన్ని అసలు లేనట్టు, అదేదో కొత్తగా వింత జరిగినట్టు, ఇదేదో డైరెక్ట్ పరలోక నుంచి ఏదో పడ్డారు 2 వ్యక్తులు. అసలు దీని గురించి ప్రజలకు మొత్తం బాగా చైతన్యపరచాలని, ఇదేం దౌర్భాగ్యం మనకు? వీటిపైన అవగాహన కల్పించండి. సమాజానికి పనికొచ్చేది చేయాలి. నీకు పేరెంట్స్కి అవగాహన ఎక్కడదండి? వాస్తవం. సోషల్ మీడియాలో పెట్టండి, మీ టీవీలలో ఇవ్వండి, బయటలు అవేర్నెస్ వస్తుంది కదా. తల్లిదండ్రులు ఎట్లా కొట్టడాలో చెప్పండి, యాక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకే, అద్భుతమైన యాక్ట్ కదా. అవును. మళ్ళీ మనం పిల్లలు ఏదైనా స్కూల్లో ఏదైనా జరిగితే అసలు విలువలు ఎటుపోయినాయి, ఎథిక్స్ ఎటుపోయినాయి, వాల్యూస్ ఎటుపోయినాయి, యాటిట్యూడ్ ఎటుపోయినాయి మాట్లాడతాం. మన సమాజ నిర్మాణానికి పనికొచ్చేది. సమాజ నిర్మాణం. ఇప్పుడు స్కూల్ అనేది నాట్ ఓన్లీ స్టడీ అండి, అక్కడ కంపెనీ ఎంటైర్ అది ప్రొటెక్షన్. పిల్లోడు వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ ఎథిక్స్ కావచ్చు, వాళ్ళ వాల్యూస్ కావచ్చు, వాళ్ళ స్కిల్ కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్ అంతా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అక్కడ. కరెక్ట్. ఏ స్కూల్ కన్నా ప్లే గ్రౌండ్ ఉందా అండి? 1 to 5th వరకు 4 o'clock వరకు స్కూల్ అయిపోవాలి, 9 to 4. ఓకే. 1 to 7th 4:30, 9 to 4:30. హై స్కూల్ 9 to 4:45. అంతే. ఈ నిబంధనను ఉల్లంఘించొద్దు. ఏవి ఈ యొక్క పీరియడ్స్ ఉన్నాయి కదా, ఈ కాలాన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే స్కూల్ సీజ్ చేయాలి. కానీ 7 వరకు నడుస్తుంది. శ్రీ చైతన్య నారాయణలో 7:30 వరకు నడుస్తుందండి. ఇప్పటికి కూడా నేను చెప్తాను. వాడు గ్రౌండ్ ఏంటో తెలియదు పిల్లలు. గ్రౌండ్ పక్కన పెట్టు, అసలు 7:30 వరకు ఏం పని పిల్లోనికి? వాడు ఉండాల్సింది 4:30 వరకే. ఎంత స్ట్రెస్? 4:45 సారీ 4:40 వరకే, 4:45 వరకే ఉండాలి పిల్లోడు. హై స్కూల్ పిల్లోడు 7:30 వరకు స్టడీ అవర్స్ లో ఉన్నాడు. ఐఐటి, నీట్, జేఈ మెయిన్స్ పేర్ల మీద. ఎంత దౌర్భాగ్యం ఇది! డిఓలు ఎందుకు ఇంత అవినీతి పరులు అయిపోయారు? డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇంత అవినీతి పరులు అయిపోయారు? అసలు యాక్చువల్గా విద్యా కమిషన్ చైర్మన్ మురళీ సార్ను పెట్టారు. అసలు ఆయన ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. మా భయం ఏంటంటే ఆయన ఎన్ని రోజులు ఉంచుతారో, ఎక్కడ పంపిస్తారో అని. అసలు యాక్చువల్గా ఆయన స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఆయన. ఎడ్యుకేషన్ వ్యవస్థ నేను చెప్తున్నాను కదా, 1 month లో సెటరేట్ అయిపోతుంది అంతా. నువ్వు ఏ కోర్టు కనువు ఏదన్నా ఏమో ఆయనకి ఇచ్చిన పవర్స్ కూడా ఏం లేనట్టుగా అంత నామకే వస్తున్నట్టు. ఇంకా అందుకే ఇచ్చారు. ఇప్పుడు సార్ పని ఏంది? విద్యా కమిషన్ యొక్క పని ఏంటంటే పోవాలి, ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్ రాసుకోవాలి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ యాక్షన్. సేమ్ విద్యార్థి సంఘాల పరిస్థితి. సరిగ్గా పలానా స్కూల్ వైలేషన్ చేస్తుంది, తీసుకుపోయి డీఓకి ఇచ్చినాం అనుకో, ఆ డీఓ ఎప్పుడైనా యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళకి తెలియక కాదు కదా, తెలిసి అదే కదా బాధ. పవర్స్ లేవు. విద్యా కమిషన్ కి ఇచ్చారు కానీ పవర్స్ లేవు. ఎంతసేపు నా రిపోర్ట్ ను సమర్పించడమే వాళ్ళ పని. దాంతో అయ్యేది లేదు. రిపోర్ట్ మనం అందరం ఇస్తూనే ఉన్నాం. అందరు ఇస్తూనే ఉన్నారు కదా. 100 మంది విద్యార్థి సంఘాలు కొట్లాడుతూనే ఉన్నారు కదా. వాటిపైన యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉండాలి కదా. యాక్షన్ ఉంటే నీకు అదేంటున్నా, అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉండాలి. ఓకే. అప్పుడు మన విద్యా వ్యవస్థ న్యాయం జరుగుతుంది. ఓకే. చాలా మంది అమ్ముడు పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అమ్ముడు పోని వ్యక్తి నిజంగా అంటే ఆయన ఒక్కడే. అట్లాంటి వాళ్ళు అక్కడ ఆ స్థాయిలో యాక్చువల్గా నేను రీసెంట్గా ఈ ఇష్యూస్ మీద జరుగుతుంది. శ్రీ చైతన్య నారాయణ పైన కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. ఆ ఇష్యూస్ అన్ని పైన కూడా నేను విద్యా కమిషన్ చైర్మన్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జస్ట్ ఎస్టర్డేనే నేను కంప్లైంట్ కూడా చేశాను. ఈ మొత్తం వ్యవస్థ పైన అడిషనల్ సెక్షన్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, లేదా యూజీసీ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని పైన ఎంక్వైరీ చేయండి. ఓకే. అడిషనల్ సెక్షన్స్ నిర్వహించొద్దు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కదండి. ఇంటర్మీడియట్ కాలేజీలు అనేది ఎక్కడైనా కూడా శ్రీ చైతన్య నారాయణ ఒక బ్రాంచ్ ఉంది కదా, దాని చుట్టూ 10 బ్రాంచీలు నడుపుతాడు వాడు. అవును. నారాయణ ఉంది కదా, వాడు దాని చుట్టూ 10 బ్రాంచీలు నడుపుతాడు. నెంబర్లు ఒక్కటే ఉంటది పర్మిషన్, సీసీ నెంబర్ ఒక్కటే, మిగతా అంతా అడిషనల్ సెక్షన్స్. అడిషనల్ సెక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే, అడిషనల్ సెక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే రూల్ 14 వైలేషన్ కింద 10 లక్షల రూపాయల జరిమానా. ఆర్టీఏ కాదు, మన వీళ్ళ తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ దాంట్లో ఉంది. జీవో నెంబర్ 114. అంటే జీవో చేసిన వాళ్ళు అమలు చేయట్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే 10 లక్షల రూపాయల జరిమానా అండి. ఆ 10 లక్షలు అది కనుక పర్ఫెక్ట్ గా విద్యార్థి సంఘాలు కానీ
పేరెంట్స్ కానీ ఎవరైనా కరెక్ట్గా కూర్చుంటే వాడు అడిషనల్ సెక్షన్స్ కండక్ట్ చేయడు. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా, ఉంది కదా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా 1 2 3 4 అనుకుంటా, అది ఇవ్వద్దు. అది కూడా రూల్, అడ్వర్టైజ్మెంట్ కూడా రూల్ ఎగనిస్ట్. ఓహో, టీవీలలో ఇచ్చేయి. రూల్ 14(6) అంత ఓపెన్గా ఇచ్చేస్తారు. అది అసలు ఓపెన్ కాదు, దారుణం. అసలు పెద్ద పెద్ద దానికి అది పెడతారు, టీవీలు పేపర్లు మొత్తుకుంటే. బీభత్సం అసలు. అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వద్దు, పేపర్ బిల్ అనేది పట్టొద్దు, చట్ట వ్యతిరేకం. అది చట్ట వ్యతిరేకం. పేరెంట్స్కు మరి పేరెంట్స్ ఎక్కడ పోతారో పేరెంట్స్కే తెలియాలి. పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? నువ్వు బతినాడుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. వాడిని బతినాడుకోవడం ఏంటి? నువ్వు ఎమ్మెల్యేల కాడికి పోయి పైరల్ చేసుకోవడం ఏంటి? రైట్గా నువ్వు ఫీజు కడుతున్నావు కదా, నీకు రైట్ లేదా? నువ్వు అడుగు వాడిని అసలు. అడిషనల్ సెక్షన్స్ కండక్ట్ చేయడం ఏంది? ఓకే, ఇదండి వ్యవస్థ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దీంట్లో చాలా విషయాలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దాంట్లో ఉన్న ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క అద్భుతం. కానీ ఎక్కడా కూడా అద్భుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరగట్లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఒక్క సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఒక్క సెక్షన్, సింగిల్ సెక్షన్ ఇంప్లిమెంట్ కావట్లా. కాకపోగా చట్టం ఏదైతే చెప్పిందో చట్ట వ్యతిరేకం అని, అది ప్రతి చట్ట వ్యతిరేక కార్యకలాపం ఇలా కార్యకలాపాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ పేరుతో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కానీ ఇంకా చాలా స్కూల్స్ ప్రతి సెక్షన్ని వయలేట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు, ర్యాంకులు అనేది, కాష్ అండ్ డిపాజిట్ వసూలు చేయొద్దని, డొనేషన్ వసూలు చేయొద్దని, చిన్న పిల్లలకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టొద్దనేది, సెక్షన్స్ అడ్డగోలుగా పెట్టొద్దనేది, బ్రాంచీలు గుర్తింపు లేకుండా స్కూల్స్ నడవద్దు అనేది, ప్రతి ఒక్కొక్క ప్రొవిజన్ ఉంది. లక్షల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. వీటన్నిటిని అమలు చేయాల్సిన అధికారులు నిద్రపోతారు లంచాలు తీసుకొని. వీటన్నిటిని అమలు కోసం అడగాల్సిన పేరెంట్స్ నిద్రపోతారు. ఒక రకంగా అడిగినోడిని పిచ్చోళ్ళు లెక్క చూస్తాను, అడిగినోడిని మేనేజ్ చేయడానికి చూస్తాను. ఇంత గమ్మత్తైన వ్యవహారం జరుగుతుంది. ఈ విషయం పైన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, అపోజిషన్ పార్టీగా ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్లో చెబుతూ, ఆర్టీఏ యాక్ట్ మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, అద్భుతమైన యాక్టు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి అడిగిండు. ఆ రోజు ఆయన వచ్చి కూడా 10 నెలలు అయింది. దాన్ని అమలు చేయటం కాదు, దాని గురించి మాట్లాడలే. నోటి నుంచి ఆర్టీ అనే మాట రాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అది ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ చట్టాలు బుట్టలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని బయటికి తీసుకురావడానికి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దీనికి ప్రధాన బాధితులు పేరెంట్సే. పేరెంట్స్ నోరు తెరిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. పేరెంట్స్ నిలదీయడం నేర్చుకోవాలి, పేరెంట్స్ చైతన్యం కావాలి, చట్టాన్ని చదవండి. చదివి పేరెంట్స్ ఎక్కడికక్కడ నిలదీయటం నేర్చుకుంటే అందరూ జమ అయితే ప్రభుత్వాలు దిగి వస్తాయి, ఆఫీసర్లు దిగి వస్తారు. మనం అడగనంతసేపు, అడగంది అమ్మాయిని అన్నం పెడతాంటారు కదా, అడగనంతసేపు ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టం అంటేనే అమలు కావాలి, అడిగితే అమలు అయ్యే పరిస్థితి లేదు, దిక్కులేని పరిస్థితి. కాబట్టి అడగటం నేర్చుకోండి. ఎలక్షన్స్లో, ప్రతి ఎలక్షన్లో ఇది ఒక మ్యాండేట్, ఇది ఒక అంశం కావాలి. ఎజెండా మీరే పెట్టాలి, ఎజెండా ప్రజలే పెట్టాలి, పేరెంట్సే పెట్టాలి. మీ పార్టీకి ఓటేస్తాం, మా చట్టం సంగతి ఏదో అమలు చేస్తారనే అడిగే అంత సాహసం రావాలి, చైతన్యం రావాలి. అప్పుడు తప్ప రాదు. ఎందుకంటే ఈ పత్రికలు, ఈ మీడియాలు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. చట్టాల గురించి పట్టించుకోకుండా పనికిరాని అంశాల గురించి మాట్లాడుతున్నారు. కానీ మన గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి పేరెంట్స్ చైతన్యం కావాలి అనేది వారు చెప్తున్న పరిస్థితి. కాబట్టి దీనిపైన ఇంకా మరింతగా మనం ఈహా టీవీ పక్షాన ఏ రకంగా విద్యా వ్యవస్థ పైన మనం కొట్లాట చేయాలి, పోరాటం చేయాలనే విషయాలపైన ముందుకు పోదాం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.